హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, సో పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ప్లీజ్. మా వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారని తెలుసు. నేనే ఇర్రెగ్యులర్ పోస్ట్ అవ్వడం వల్ల నేను అందరినీ మిస్ చేసుకుంటున్నా. సో నేను ఇంకా రెగ్యులర్గా చెయ్యాలనే హోప్స్ చాలా వచ్చింది. అందులో ఇదొక బెస్ట్ వ్లాగ్ అనే చెప్తానమాట. ఇది వచ్చేసి సో నాకు పెద్దనాన్న కూతురు, అంటే అక్క బావ వీళ్ళిద్దరు అనమాట. సో వాళ్ళు వచ్చేసి హిందూపూర్ దగ్గర ఒక చిన్న విలేజ్ అని నేను చెప్తున్నానే కానీ అక్కడ ఇల్లులు చాలా ఉన్నాయి. చాలా పెద్ద విలేజ్, అంటే పెద్ద విలేజ్ అది. మా ఊరికి కంపేర్ చేస్తే 1-2 ట్రిప్పులు ఉంటుంది అనమాట. అన్ని ఇళ్ళలు ఉన్నాయన్నమాట అక్కడ. సో అక్కడ వచ్చేసి వాళ్ళు అక్క బావ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంట్లో మొత్తం అందరూ ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఇల్లు అయితే రెడీ అయిపోయి గృహప్రవేశానికి అయితే వచ్చేసాను అనమాట. సో బయట నుంచి ఆల్మోస్ట్ చూశారు. ఇప్పుడు ఇంకా దేవుని గుడి దగ్గర నుంచి హాల్లోకి వచ్చిన తర్వాత కిచెన్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో దేవుని రూమ్ సపరేట్ కట్టారు. అక్కడి నుంచి షూట్ చేసుకుంటూ వస్తున్నా. పాలు అయితే తెల్లవారుజామునే పొంగి చేసేసారనమాట. నేను రావడమే లేటు. అఫ్కోర్స్ బెంగళూరు నుంచి వచ్చేపటికి చాలా టైం పడుతుంది కూడా, కానీ వచ్చేసాను టైం కుదిరించుకొని. నేను వచ్చేసరికి ఆల్రెడీ సత్యనారాయణ స్వామి పూజ సగంలో ఉండింది. సగం మీన్స్ ఇంకేం ఎండింగ్. ఇంకా నేను ఒక 20 minutes 30 minutes నేను కూడా రీచ్ అయ్యాను పూజకి. అదే నాకు హ్యాపీనెస్ అనిపించింది. ఇంక ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఈమె వచ్చేసి మా నాన్న దూరపు చుట్టాలు అత్త వరస అవుతారు అనమాట. కిచెన్ అయితే అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను నేను, బికాజ్ నాకు అక్కడ నవధాన్యాలన్నీ పెట్టి పూజ చేశారు కదా. ఆ కొండలు, చిన్న చిన్న కొండలు అయితే ఏం పెట్టారో అవి మట్కా ఐస్ క్రీమ్ అని కొన్నప్పుడు అక్కడ దొరుకుతుంది అనమాట, 50 rupees. అలాంటివి అక్క వాళ్ళు తీసుకొని డిజైన్ చేశారా లేక రెడీమేడే తెచ్చారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ నా మైండ్లో ఉండింది. దాని గురించి వీడియో చూశాక అక్క కామెంట్ చేయాలి, ఖచ్చితంగా చూస్తుంది మా అక్క. రెగ్యులర్గా నా వీడియోస్ చాలా సపోర్ట్ చేస్తారనమాట. సో ఇంకా ఆమె చూసినప్పుడు ఆమె క్వశ్చన్కి, అంటే నా క్వశ్చన్ ఆమె ఇవ్వాల్సిన ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. సో దెన్ అలా అంతా పూజ చేసుకుని వచ్చేసరికి పూజ మొత్తం ఫినిష్ అయిపోయింది. అంటే గౌరీ పూజ, సత్యనారాయణ స్వామి పూజ, హోమము అన్నీ ఫినిష్ అయ్యాయి. ఇక్కడ అక్కకైతే అందరూ వాయినాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. ఈవెన్ నేను కూడా వాయినాలు ఇద్దాం అనుకుంటున్నా. బట్ వాయినం ఇచ్చే లోపు నేను స్వామివారికి కొంచెం అక్షింతలు వేసి ఆశీర్వాదం చేసుకుందామని చెప్పేసి ఆలోచించాను. సో అమ్మ వచ్చేసి ఆ వాయినం ఇస్తుంటే మిల్కీ వీడియోస్ షూట్ చేయమని చెప్తే ఎంత చక్కగా తీసింది తెలుసా. సో బేసికలీ నేను ఎక్కడికి వెళ్ళినా క్యూటీ ఉంటుంది కాబట్టి క్యూటీ చాలా చక్కగా వీడియోస్ అయితే షూట్ చేసి పెడుతుంది అనమాట నాకు. ఇక్కడ మిల్కీకి ఫస్ట్ టైం ఇచ్చాను, అయినా కూడా చాలా బాగా తీసింది వీడియో. ఇక్కడ వచ్చేసి అమ్మకి అక్క కూతురు వరుస అవుతుంది కాబట్టి, చెప్పాను కదా అమ్మకి అక్క అయితే కూతురు వరుస అవుతుంది కాబట్టి అక్కకి శారీ అండ్ బావకి కొంచెం ప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట. సో అలా అమ్మది అయిన తర్వాత వెంటనే నేను కూడా ఇచ్చేసాను. నేను అనుకోకుండా, అంటే లీవ్ పెట్టి అలా పొద్దున్నే లేచి ఇలా వచ్చేసాను కదా, నేను ఏదైనా గిఫ్ట్ తీసుకోలేకపోయాను అన్నట్టు చాలా హర్ట్ అయింది నాకు. బికాస్ ఆఫ్ ఎప్పుడే కానీ గృహప్రవేశాలు చేసినప్పుడు మనం ఇచ్చేది 100, 200, 500, 1000 ఎంతో, కానీ సో దానికి ఒక స్మాల్ గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, ఆ ఇల్లు ఉన్నన్ని రోజులు వాళ్ళకి గుర్తింపుగా ఉంటుంది. పలాయన గిఫ్ట్ చూసిన తర్వాత వీళ్ళే ఇచ్చారన్నది గుర్తు వస్తుంది అనమాట. డబ్బు అయితే ఎంత ఇచ్చినా కూడా అస్సలు వాళ్ళ కష్టాలు తీరవు, మనము గుర్తింపు ఉండదు. మనం ఇచ్చిన 100 రూపాయల గిఫ్టే కానీ చాలా గుర్తింపు ఉంటుంది. కానీ నేను ఎక్కడి గృహప్రవేశాలకు వెళ్ళినా నేను ఆల్మోస్ట్ అలానే చేశాను. ఫస్ట్ టైం నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఇష్టపడే మా అక్క వాళ్ళ గృహప్రవేశానికి మిస్ చేసుకున్నాను. సో అక్క నిజంగా నేను అనుకోకుండా ప్లాన్ చేసి రావడం వల్ల మిస్ అయింది వీడియో చూస్తుంటే నిజంగా.
సో సారీ అనే చెప్పగలను డైరెక్ట్గానే. సో నెక్స్ట్ టైం ఇంటికి వస్తే ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకొని వచ్చి నా గుర్తుగా ఇవ్వాలన్న ఆలోచన నాకుంది. అది ఎప్పుడు కుదురుతుందో ఏంటో తెలియదు. సో అలా ఇంకా వాయినాలు ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా వెంటనే నేను స్వామివారికి అక్షింతలు వేసి కొంచెం దర్శనం అయితే చేసుకున్నాను. ఆశీర్వాదం తీసుకున్న వెంటనే కొద్దిగా అక్కడ గ్యాప్ దొరికిందనమాట. అందరూ వాయినాలు ఇవ్వడం అయిపోయాక ఆ లేడీస్ అందరూ బయటికి వెళ్ళిపోయారు కదా. సో ఇంకా అక్క, బావ, మా కొడుకు, కూతురు, నా కూతురుతో అందరితోనూ కలిపి అలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నా. ఇక్కడ అనుకుంటూ ఉంటారు కొంతమంది వీడియోస్ తీసేటప్పుడు, చాలామంది కామన్ కదా అమ్మలక్కలు అలా ఒకరిని చూసి ఇంకొకరు ఎగతాళి చేసుకోవడం అలా అనమాట. ఏంటో ఏమో పిచ్చి అని. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత మెమొరీస్ దాగున్నాయి ఇక్కడ అన్నది. నేను తీసిన ఆ 5 seconds మూవీ వీడియో. సో ఈ వీడియో ఉన్నన్ని రోజులు యూట్యూబ్లో నాకు మానిటైజేషన్ వచ్చే సంగతి పక్కన పెడితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. నేను కూడా 2 years నుంచి వ్లాగ్స్ చేశాను కదా, పబ్లిక్లో పెడుతున్నాను కదా. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నవి గుర్తొచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి చూసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో కూడా అంతే. ఆ తీసుకున్న ఆ చిన్న ఫోటో, ఆ వీడియో ఎంత గుర్తింపు అంటే. సో మీరు కూడా ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మిల్కీ బాగా టైర్డ్గా ఉందని, ఆకలేస్తుందని చెప్పింది. సో మేము కూడా బంతుల్లో క్యూ లాగా నిలబడుకున్నాము. సో వెంటనే అయితే ఇంకా మాకు దొరికిందనమాట. దూరిపోయాం మేము కూడా. ఆకలేస్తుంది, నాకు తినాలి అని బాగా గోల పెట్టింది. బనానాస్ కూడా బాగా దొంగగా తీసుకొని తింటూ ఉన్నిందనమాట. సో అక్కడ కొంతమంది మిల్కీకి బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇంత ముద్దుగా ఉంది, ఇంత అందంగా ఉంది, అంత దూరంగా ట్రావెల్ చేసినా ఇంత గ్లోగా ఉంది అన్నట్టు. సో నిజంగా దానికి నేను మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా అలా పిల్లలతో, అక్క వాళ్ళతో తీసుకున్న ఫొటోస్ కూడా గుర్తింపుగా అలా పెట్టాను అనమాట వ్లాగ్లో. సో మొత్తానికి ఇప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్న మా అక్క మెమొరీ, డ్రీమ్ అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయింది. సో ఇంకెంతకంటే ఎక్కువ ఆలోచన ఏమి ఉండదు. ఇంకా పిల్లలు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోగలరు. వాళ్ళు ఆల్మోస్ట్ వెల్ సెటిల్లే. ఇది ఒక్కటే ఉండింది ఆశ మా అక్కకి, ఐ థింక్ నాకు అనిపించినట్టు. సో అదైతే క్లియర్ అయిపోయింది. దెన్ ఇంకా ఈవినింగ్ ఇంటికి రాగానే బాగా టైర్డ్ అయిపోయాము. చేసుకొని తినడానికి కూడా ఓపిక లేదు. క్యూటీ మాతో పాటు రాలేదు కాబట్టి క్యూటీ ఇంట్లోనే ఉండింది. డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసింది ఆల్రెడీ. సో అమృత అయితే ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా ఆమెకి కలిపి మేము తినటానికి ఈ 3 పార్సెల్స్ 4 అవుతుంది అనమాట. సో ఇంకా రైస్ బాత్, అలాగే మిల్కీకి బాగా ఇష్టమైన పాయసం లాంటి ఉప్మా అనమాట. సో అది కూడా తెచ్చేసాము. అందరూ కలిసి ఇక్కడ తింటున్నాము. సో మిల్కీ క్యూటీ అంటుంది, ఎలా ఉండింది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, బాగుందా, నచ్చిందా, సో నాకు కొంచెం చూపివా అన్నట్టు. కానీ నేను వీడియో తీస్తుంటాను కదా, ఎలాగో అప్లోడ్ చేస్తావు కదా, అప్పుడు చూస్తాలే అని మళ్ళీ ఆమెనే కామెంట్ ఇచ్చింది. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది అనుకుంటా ఎంత టయర్డ్ అయిపోయాను అని. సో చాలా రోజుల తర్వాత ఇంత లాంగ్ జర్నీ వెళ్ళేసి రావడము, కళ్ళు అయితే మంటకెత్తుకుంటున్నాయి. అయినా కూడా వీడియో తీస్తుంది, ఇంటి తిని పడుకోక అనుకోకండి. సో చెప్పాను కదా ఇందాకనే, నాకు చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. సో అండ్ మెమోరీస్ అని కూడా చెప్పగలను. మెయిన్ రీజన్ వచ్చేసి మెమోరీస్ అని చెప్తాను ఎన్నిసార్లు అడిగినా. సో నేను దీనికే అంటూ టైం కేటాయించగలిగితే, నాకు ఏదో ఆశ ఉండి మానిటైజేషన్ కావాలి, డబ్బులు రావాలి యూట్యూబ్లో అంటే ఇంత లేజీగా వీడియోస్ అప్లోడ్ చేయను. నాకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని షూట్ చేసుకుని దాన్ని నా మెమరీస్గా మాత్రమే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో కానీ చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో నేను ఇంకా ఆయనంతా చాలామంది చెప్తూ ఉన్నారు, చేసేది చేస్తావు, చక్కగా చేస్తూ ఉంటావు, టైంకి అప్లోడ్ చేస్తూ ఉండు, సబ్స్క్రైబర్స్ మిస్గైడ్ కాకుండా ఉంటారని. సో అఫ్కోర్స్ అది కూడా ఒక రకంగా జెన్యున్ సెంటెన్సే పాస్ చేశారు మా ఫ్రెండ్స్. సో దాన్ని కూడా ఇంకా మీట ఫాలో అవ్వాలనుకుంటున్నాను. దెన్ ఇంకా తినేసి పడుకుందామా అన్న మూమెంట్లో మాకు తెలిసిన మా ఫ్రెండ్ లాంటి అక్క ఒకరు కాల్ చేశారు. నేను మొన్న తులసి పూజ చేయడానికి కుదరలేదు, ఈరోజు చేశాను, తాంబూలం తీసుకెళ్ళదు రారా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ అప్పుడు నేను పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిసి, సో ఇది అక్క వాళ్ళ ఇల్లు అనమాట, ఈ మా అక్క. సో అక్కడ ఇంకా మళ్ళీ
ఆ నిద్ర మంకులోనే లేచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ తాంబూలం కాలు తన్నకూడదు కదా, తాంబూలం తలుపు తట్టి వచ్చినప్పుడు అని చెప్పేసి వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నా. పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడంతో అక్కకు తెలుసు వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారని చెప్పి ఆమె కొంచెం రిలాక్సేషన్ కోసం అక్కడ మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ ఉందన్నమాట. సో మొత్తానికి ఇది ఇవాల్టి నా కంప్లీట్ వీడియో అండ్ వ్లాగ్. ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అక్క వాళ్ళ ఇల్లు అండ్ ఫంక్షన్ ఎలా ఉంది అన్నది అయితే మిస్ చేయకుండా కామెంట్ పెట్టండి. మరి బాయ్ బాయ్. సో వ్లాగ్ మొత్తానికి నేను అక్కడికి వెళ్ళగానే మా అక్క నా కూతురు నాకు ఇచ్చిన కామెంట్ని మిస్ చేశాను. అందుకే మళ్ళీ 2 పిక్స్ యాడ్ చేసి చెప్తున్నాను అనమాట. వ్లాగర్ ఇంత లేటుగా నా పిన్ని ఇంటికి రావడము అని ఎంత హ్యాపీ